హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు దోసకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా దోసకాయ పప్పు ఎలా చేస్తానో నెక్స్ట్ వీడియోలో చెప్తానని. అందుకని ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ కందిపప్పు, అర గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. దాన్ని బాగా కడిగేసుకోవాలి 1, 2, 3 టైమ్స్. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకొని దానిలోనే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి పప్పు వేగే వరకు. పప్పు వేగిన తర్వాత 4, 5 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అవి కూడా వేగాక దోసకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. అవి కూడా వేయించుకొని సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకొని కొంచెంసేపు మూత పెట్టాలి. కాసేపు మగ్గిన తర్వాత మూత తీసి పప్పుకు సరిపడా వాటర్ వేసుకోవాలి. నేనైతే 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. తర్వాత కుక్కర్ మీద మూత పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని పక్కన పెట్టి అది చల్లగైన తర్వాత మూత తీసి ఒకసారి గంటెతో బాగా కలుపుకొని ఆ తర్వాత తాలింపుకు రెడీ చేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది బాగా వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసాను. ఆ తర్వాత 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని తాలింపు మంచిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత అందులోకి పప్పునైతే వేసేసుకున్నాను. ఇందులో చిటికెడు ఇంగువ పొడిని కూడా వేసుకున్నాను. ఆ తర్వాత కొత్తిమీర కూడా పైన వేసుకొని 2, 3 మినిట్స్ అలానే పొయ్యి మీద ఉంచేసి ఆ తర్వాత స్టవ్ కట్టేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అందరికీ బాయ్ బాయ్.